గొప్ప విషయం ఏంటి తెలుసా, ప్రపంచం ఆశ్చర్యపోయే ఇంకో విషయం తెలుసా మీకు, వెబ్సైట్ అనేది 14 లక్షల మందికి మనకి వెబ్సైట్ రావటం ఒకటి. నెంబర్ 2 పాయింట్, ప్రతిరోజు చేంజ్ అవ్వటం, ఎవ్రీడే చేంజ్ అయిపోతుంది. ఇవాళ ఉన్న వెబ్సైట్ రేపు ఉండదట, రేపు ఉన్న వెబ్సైట్ ఎల్లుండి ఉండదట. ఎంత మిరాక్యులస్ గా ఉండబోతుంది. ఐటీ ప్రపంచాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఐటీ ఎవరైతే ఇంటర్నెట్ వ్యూవర్స్ ఉంటారో, ఇంటర్నెట్ విజిటర్స్ ఉంటారో వాళ్ళని వెంటనే అట్రాక్ట్ అయిపోతుంది. అసలు ఒక చర్చ నడుస్తుంది. నాకు తెలిసి భవిష్యత్తులో ఒక మీడియాలో కానీ, ఒక బయట కానీ, ఒక ప్రపంచంలో ఆన్ పేస్ ఎలా ఇవ్వగలిగింది వెబ్సైట్ 14 లక్షలకైనా అంటే లేదు, 1 కోటి మందికైనా వెబ్సైట్ ఇవ్వగలదు. అది రెప్లికేటెడ్ వెబ్సైట్ ఇవ్వగలదు, డైనమిక్ వెబ్సైట్ ఇవ్వగలదు. పేజ్ మారుతుంది, స్కిన్ కలర్ మారుతుంది, రిఫ్రెష్మెంట్ మారుతుంది, ప్రతిదీ కూడా కొత్తగా ఉంటుంది. మీకు ఎంత నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైం మీరు వెబ్సైట్ లోనే ఉంటారు. 24 గంటలలో మీరు కొత్తగా వెబ్సైట్ ఓపెన్ చేసుకోవటం, తీసుకోవటం, అందులో ప్రొడక్ట్స్ కొనుక్కోవటం, ప్రొడక్ట్స్ చూడటం, ప్రొడక్ట్స్ వాడుకోవటం, ఓమెయిల్ వాడుకోవటం, వీటిలోనే ఉంటాం. అక్కడ నుంచి మనకి ఎంత పెద్ద కస్టమర్ ట్రాఫిక్ రాబోతుంది, ఎంత మంది కస్టమర్లు మనకి అట్రాక్ట్ అవబోతున్నారు, మనకి ఎంత పెద్ద రెవెన్యూ జనరేట్ అవబోతుంది అనేది బ్యాక్ ఎండ్ లో జరుగుతున్నటువంటి సీన్ ఇది మనకి ముందు అర్థమవుతుంది. అది మనం చూడాలి. ఆ వెబ్సైట్లు ఎప్పుడైతే 3 వస్తున్నాయి, ఇంకొక విత్ ఇన్ 1 or 2 వీక్స్ లోనే మనకి ఎవ్రీ డే వెబ్సైట్ అనేది రాబోతుంది. ఇది ఒక సెక్టర్. ఇది రెండో సెక్టర్ వచ్చేసి మనకి ఓబీఎస్ అనేది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఆన్ బేస్ బిజినెస్ సొల్యూషన్. గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ 360 వెబినార్ లో కూడా యాక్షన్ ప్రొఫెసర్ క్లియర్ గా చూపించారు. ఓనిట్ అనేది కంప్లీట్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఓబీఎస్ అనేది ఒక ప్లాట్ఫామ్, అది ఆన్ బేస్ బిజినెస్ సొల్యూషన్. ఆన్ బేస్ బిజినెస్ సొల్యూషన్ లో ఓనిట్ ని సక్సెస్ఫుల్ గా ఇంటిగ్రేట్ చేయడం, ఆ ఇంటిగ్రేట్ చేయడానికి ఒక కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ సెట్ అయితేనే ఇంటిగ్రేట్ అవుతుంది అక్కడ, లేకపోతే అవ్వదు. దానికోసం మన టెక్ టీమ్ చాలా కష్టపడి ఆ కోడింగ్ డెవలప్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా అయిపోయింది. రెండోది ఓమెయిల్ కూడా సక్సెస్ఫుల్ గా ఇంటిగ్రేషన్ జరిగింది. రెండు కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఒకటి ఇది మనకి చాలా గుడ్ న్యూస్. మూడోది వచ్చేసి మనకి ఓ కనెక్ట్ ని ఇంటిగ్రేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి యూఐ డిజైన్ అదేవిధంగా కోడింగ్ కూడా డెవలప్ చేస్తున్నారు. అది కూడా ఈ వీక్ లో మనకి ఇంటిగ్రేషన్ జరుగుతుంది, అయిపోతుంది. అది ఒక్కసారి జరిగిందంటే మిరాక్యులస్, మన ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప ఓబీఎస్ అనేది మనకు తయారైపోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క వెబ్సైట్లు అదేవిధంగా ఈ ఓబీఎస్ మెట్ చేసిన తర్వాత మనందరం కూడా వెబ్సైట్లు ఇవ్వడం, మనందరం కూడా ఇక వాటిని వెంటనే ఏం చేసుకోవాలంటే, మీరు ఫస్ట్ నాకు తెలిసి ఇదంతా కూడా 1 వీక్ ప్రాసెస్ లో మనకి అయిపోతుంది. ఈ మంత్ ఎండింగ్ ఆల్మోస్ట్ మనకి ఓబీఎస్ అనేది మీరు 16 ఇవ్వచ్చు, లేదా ఇంకొక మనందరం కూడా ఓబీఎస్ అనేది చూడబోతున్నాం. మీరు ఒకసారి ఆన్పేస్.com చూసిన తర్వాత మీరు దీన్ని ఫ్రీ అవుతారు. నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి, గ్యారంటీగా ఫ్రీ అవుతారు. వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే ఓమెయిల్లోకి లాగిన్ అవ్వండి. ఓమెయిల్ లో లాగిన్ అవ్వడం అంటే మీకు నచ్చినటువంటి పేరుని మీరు ఓమెయిల్ లో పెట్టుకోండి. ఓమెయిల్ లో అనేది మనకి అప్కమింగ్ మన కంపెనీ యొక్క సొంత ఓమెయిల్, అది పర్మనెంట్ గా ఉండే మెయిల్ కాబట్టి జాగ్రత్తగా పేరు సెలెక్ట్ చేసుకోండి. ఈ పేరే మీకు ప్రపంచానికి పరిచయం కాబోతుంది కాబట్టి ఆ నేమ్ సెలక్షన్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. మీరు ఏదైతే ఐడెంటిటీ ఉంటుందో, ఇప్పుడు జీవీరావు అనేది ఐడెంటిటీ నా ప్రకారం నేను పెట్టుకుంటా. జీవీరావు అవైలబిలిటీ లేదు, జీవీరావు 1, జీవీరావు 2 ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో ఆ పేరు, మీ పేరు అనేది మీకు చాలా ఇంపార్టెంట్ గా మీరు పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ మీరు పాస్వర్డ్ అదేవిధంగా సెలెక్ట్ చేసుకోండి. వెంటనే మీరు ఇమీడియట్ గా వెళ్ళిపోతారు, ఓబీఎస్ లోకి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ కేవైసీ అనేది మస్ట్ అండ్ మ్యాండేటరీ. ఇక్కడ ఈ కేవైసీ అనేది మనకు జరగబోతుంది. ఫిజికల్ గా మనం డాక్యుమెంట్స్ పంపడం ఫిజికల్ గా కాదు. ఇప్పుడు ఈ కేవైసీ అనేది మనకి అడ్వాన్స్డ్ కేవైసీ సిస్టమ్ ఇది. ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఓ వ్యాలెట్ లోకి వెళ్ళి అక్కడ ఆన్కాసి.com లోకి వెళ్ళిన తర్వాత ఓబీఎస్ లో మనం చేయాల్సింది మీ లైవ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. లైవ్ ఫోటో రికార్డెడ్గా ఫోటో తీసి కాదు, లైవ్ లో స్నాప్ షాట్ తీసి అక్కడ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీరు మనిషి హ్యూమనా అదేవిధంగా మిషన్ అనేది కంపెనీ తెలియాలి. అదేవిధంగా ఎంతో మంది టెర్రరిస్టులు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఆన్సర్స్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి టెర్రరిస్టులు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు, చాలా మంది మన పిల్లల శక్తులు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇందులో అలాంటి కూడా స్కోప్ లేకుండా ఈ ఓన్లీ కేవైసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ మనకి ఫేస్ అనేది డైరెక్ట్ గా అప్లోడ్ అవ్వాలి, అదొకటి జాగ్రత్తగా చేయాలి. అది కనుక తీసుకోకపోతే మనం రీటేక్ చేసుకోవాలి. ఒకవేళ పిఎన్జీ జీపీజీ రూపంలో కానీ దాన్ని ఫైల్ కన్వర్ట్ చేయాలంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, మీరు అప్లోడ్ చేయాలి. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే ఈ కేవైసీలో సెకండ్ పార్ట్ వచ్చేసి ఆధార్ కార్డు కానీ మీ యొక్క గవర్నమెంట్ అథారిటీ ఉన్నటువంటి ఒక కార్డు లైక్ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయాలి. కాబట్టి మీ పేరు అనేది యాజ్ పర్ ఆధార్ మీరు చూసుకోండి. ఇప్పుడే ఏదైతే మీ ఆధార్ లో ఉన్నటువంటి పేరు కానీ పాన్ కార్డు లో ఉన్న పేరు కానీ అదేవిధంగా ఇంకొకటి పాస్పోర్ట్ లో ఉన్నటువంటి పేరు కానీ
మస్ట్ అండ్ షుడ్ గా ఈ దీంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇది ఉంటేనే అక్కడ కేవైసీ మ్యాచ్ అవుతుంది. కేవైసీ మ్యాచ్ అయితేనే మనకు వెరిఫైడ్ అకౌంట్. వెరిఫైడ్ అకౌంట్ కాకపోతే తర్వాత మనకి ఒక 10 days టైం ఇస్తారు. ఓన్లీ ఫస్ట్ 3 రోజులు, తర్వాత 7 days అని చెప్పేస్తారు. మొత్తం 10 days టైం ఉంటుంది. ఈ 10 days టైంలో మనకి కేవైసీ కంపల్సరీ వెరిఫైడ్ కావాల్సిందే. అవ్వకపోతే మనకి అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది, కానీ మీరు ప్రొడక్ట్స్ ని ఫ్రీగా వాడలేదు. ఒకసారి అయితే మీరు ఏదైతే మీకు వెరిఫైడ్ అకౌంట్ వస్తుందో మీరు లైఫ్ టైమ్ ఓమెయిల్ కానీ, ఓనెట్ కానీ, ఓట్రింగ్ కానీ, ఓచాట్ కానీ ఏదైతే అప్కమింగ్ మన కంపెనీ ఫ్రీగా ఇవ్వబోయే ప్రతి ప్రొడక్ట్ కూడా మనం ఫ్రీ లైఫ్ టైమ్, అంటే మన కోసం కాదు, మనం వీఆర్ ఆల్ ఫ్రీ ప్రొడక్ట్స్ మనం కొంటాము, ప్యాకింగ్ చేసుకుంటాము. బట్ రాబోయే కస్టమర్లు కానీ, రీసెల్లర్లు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఈకేవైసీలో మనం చేసుకుని కంపల్సరీ దాన్ని చేసుకోవాలి. దాని మీద మేము కూడా నెక్స్ట్ వెబినార్లలో ప్రాక్టికల్ గా జరిగినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని ప్రకారం మీరు చేసుకోండి. అదేవిధంగా చూసుకుంటే ప్రోడక్ట్ యొక్క గొప్పతనాన్ని కూడా సార్ చాలా గొప్పగా చూపించాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఓమెయిల్. ఓమెయిల్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి, గొప్పతనం ఏంటి, ఎందుకు జీమెయిల్ కంటే ఓమెయిల్లోకి ఉన్నటువంటి 1.8 బిలియన్ యూజర్స్ ఎందుకు కన్వర్ట్ అవుతారు? రేపు రాబోయే ఫిఫా వరల్డ్ కప్ లో జరగబోయే బిఇన్ స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమ్ లో మన onpace.com ని మనం మెచ్ చేయబోతున్నారు. అది పబ్లిష్ అవ్వబోతుంది. ఆ పబ్లిష్ అవ్వబోయేదానికి చాలా మంది కస్టమర్లు చూసి అట్రాక్ట్ అయినప్పుడు ఎందుకు మనకి వస్తారు అంటే మన ఓమెయిల్ లో ఉన్నటువంటి గొప్ప ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జీమెయిల్ లో లేనటువంటి ఫీచర్లు అవి. ఒకరేం చెప్పాలంటే ఇది మార్కెట్ వాల్యూ కంటే అబవ్ మార్కెట్ వాల్యూ అనాలి. లాస్ట్ టైం 360 వెబినార్ లో కూడా సార్ క్లియర్ గా చెప్పారు. మీరు అబవ్ మార్కెట్ వాల్యూ అంటే ఇన్సల్ట్ చేసినట్టే, ఓమెయిల్ ఇన్సల్ట్ చేసినట్టే మీరు అన్నారంటే అర్థం చేసుకోండి. స్పీచ్ టు టెక్స్ట్ అంటే మీరు ఇప్పుడు చాలా మంది ఉంటారు ఇక్కడ, అంటే ఇల్లిటరేట్ చదువుకునే వాళ్ళు కూడా ఓమెయిల్ ఓపెన్ చేసి జీవీలో వాళ్ళు ఏం చేస్తున్నారండి అని మాట్లాడితే దాన్ని వెంటనే అది టైప్ చేసి నాకు ఫార్వర్డ్ చేశారు. మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఎవరో ఒక ఫార్మేట్ పంపించారు, దాన్ని మనం ఆడియో వినిపిస్తాం. మనకి ఆర్టికల్ గారు జీవీ గారు కాల్మీ అని పెట్టారు అనుకోండి, నాకు వెంటనే నేను చదివే పని లేదు, ఓపెన్ చేయటం ముందు జీవీ గారు కాల్మీ అని నాకు వాయిస్ పడుతుంది. ఈ ఫీచర్ జీవీలో ఉందా? నెవర్ లేదు. రెండోది వీడియో అప్లోడింగ్. జీమెయిల్ నుంచి కూడా వీడియో అప్లోడ్ చేసుకునే దానికి కూడా మనం చేస్తున్నారు. అదేవిధంగా ఫోల్డర్ లాకర్ అనేది జీమెయిల్ ఎక్కడా లేదు. మనకి ఎన్నో సీక్రెట్ ఫైల్స్ ఉంటాయి. సీక్రెట్ ఫైల్స్ అదేవిధంగా ఎన్నో కొన్ని ఉంటాయి. జీమెయిల్ లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ వచ్చి ఉంటాయి. దాన్ని హ్యాక్ చేసేది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ హ్యాక్ చేస్తే ఫోల్డర్ అంతా ఓపెన్ అయిపోతుంది. అందులో అన్ని కూడా మనం ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓమెయిల్ లో ఫోల్డర్ లాక్ పెట్టుకోవచ్చు. మనం ఆ లాక్ మనం తీస్తే తప్ప మన సీక్రెట్స్ కానీ, మన యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఎందులో కూడా రావన్నమాట. ఇది ఓమెయిల్ లో ఉన్నటువంటి ఒక ఫోల్డర్ లాకర్ అనేది. హలో సార్, ఓకే, కంటిన్యూ సార్. ఓకే. ఫోల్డర్ లాకర్ అనేది ఉంటుంది. ఆ ఫోల్డర్ లాకర్ అనేది ఓమెయిల్ యొక్క స్పెషాలిటీ. జీమెయిల్ ఎక్కడా లేదు. అదేవిధంగా చూసుకుంటే మీకు ఎన్నో స్కిన్ కలర్ కానీ, అది మన ఓమెయిల్ స్కిన్ కలర్ తీసుకుంటే చాలా మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండబోతుంది. ఫీచర్స్ ఫాస్ట్ గా ఉండబోతుంది. అన్లిమిటెడ్ స్టోరేజ్ 15 GB 10 GB ఇది కాదు, అన్లిమిటెడ్ స్టోరేజ్ తో మనకి రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా onpace లో కాకుండా, అపార్ట్ ఫ్రమ్ ఫౌండర్ కాకుండా కూడా చాలా మంది ఓమెయిల్ కోసం వస్తారు. ఫస్ట్ ఓమెయిల్ కోసం వస్తారు, అదేవిధంగా ఓనెట్ కోసం వస్తారు. అదేవిధంగా ఓ కనెక్ట్ కూడా 14 రోజులు ఫ్రీగా వాడుకోవచ్చు. వచ్చే ప్రతి కస్టమర్ కూడా 14 days ఫ్రీగా ఓ కనెక్ట్ వాడుకోవచ్చు. వాడుకొని డబ్బు సంపాదించుకొని కూడా ఇందులో చేసుకోవచ్చు. కాబట్టి హోల్ ఇంటర్నెట్ అనేది షిఫ్ట్ అవబోతుంది. మనకెళ్ళి కొంచెం అంత అస్తవ్యస్తంగా ఉన్న ఇంటర్నెట్